Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అరవడు ఆపండి, ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు. స్టూడెంట్స్, ఇతనే విక్కీ తనేజా, మీ క్లాసులో చేరడానికి వచ్చిన కొత్త స్టూడెంట్. ఈ అబ్బాయికి కొంచెం మెడికల్ ప్రాబ్లం ఉంది, అందువల్ల అతను ట్రాక్ షూట్లోనే వచ్చాడు. విక్కీ, అందరినీ ఫ్రెండ్ చేసుకో. నేను బయలుదేరుతున్నాను. హలో విక్కీ. హలో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ అందరికీ టెస్ట్లు. నేను బోర్డులో క్వశ్చన్స్ రాస్తాను. టెస్ట్ రాసిన తర్వాత పేపర్స్ నా దగ్గర ఇచ్చేయండి. విక్కీ, ఈ రోజు నువ్వు స్కూల్ కి ఫస్ట్ డే కదా, సో నువ్వు ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. లేదు మేడం, నేను టెస్ట్ ని రాస్తాను. అన్ని సబ్జెక్ట్స్ లో నేను కొంచెం ప్రిపరేషన్ చేశాను. దట్స్ వెరీ గుడ్ విక్కీ. స్కూల్ కు నువ్వు ఈ రోజు ఫస్ట్ డే వచ్చావు, అయినా టెస్ట్ రాస్తానంటున్నావు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. స్టూడెంట్స్, మీరందరూ కూడా విక్కీ లాగా బాగా చదవడానికి ప్రయత్నించాలి. అది సరే గాని ఈ రోజు టెస్ట్ లో ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పండి. ఓకే ఓకే. తన రైటింగ్ బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్ గా ఉంది. మేడం, నేను టెస్ట్ ని పూర్తి చేశాను. ఇంత ఫాస్ట్ గా చేసావా? ఎలాగా? ఈ ఆన్సర్ కరెక్టే, ఈ ఆన్సర్ కూడా కరెక్టే, మరి ఇది కూడా కరెక్టే. ఈ రోజు టెస్ట్ లో విక్కీకి ఫుల్ మార్క్స్ లభించాయి. 50 out of 50. వెల్ డన్ విక్కీ. స్కూల్ కి ఈ రోజు ఫస్ట్ డే వచ్చావు, టెస్ట్ లో కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు, ఈ రోజు స్కూల్లో రేస్ జరగబోతోంది. అందరూ వచ్చి లైన్లో నిలబడండి. ఓకే స్టూడెంట్స్, ఆన్ యు మార్క్, లెట్ సెట్ గో. నాకు నమ్మకం కుదరడం లేదు. తను మిషనా లేక మనిషా? నాకెందుకో వీడిని చూస్తుంటే ఏలియన్ అబ్బాయిలా కనిపిస్తున్నాడు. మనుషులకు శరీరాన్ని మార్చుకుని స్కూల్ కి వచ్చాడు. చాలా ఆపుతావా శివ? ఈ విక్కీ నిజంగా చాలా స్పీడ్ గా ఉన్నాడు. ముందు రైటింగ్ లో స్పీడు, ఇప్పుడు రన్నింగ్ లో స్పీడు. అవును రేవా, విక్కీ చాలా టాలెంటెడ్ అనుకుంటా. విక్కీ, యు ఆర్ ద బెస్ట్. రాబోయే ఇంటర్నేషనల్ స్కూల్ కాంపిటీషన్ లో మన స్కూల్ తరఫున నువ్వు అందులో పాల్గొనాలి. ఏంటి, సరేనా? ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటి శివ, స్కూల్లో నువ్వు చాలా బలవంతుడు అని విన్నాను. ఇప్పుడు అందరూ చెప్పచ్చేమో శివ 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 శివ. కొద్ది రోజులు వెయిట్ చేయి, తర్వాత విక్కీ 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 అని చెప్తారు. నీ సీన్ అప్పుడు తాగిపోతుంది, తర్వాత విక్కీ సీన్ మొదలవుతుంది. శివా, నువ్వు ఒక పెద్ద కుంగ్ఫు ఫైటర్వి కదా. విక్కీకి కుంగ్ఫు కూడా బాగా తెలుసు. ఇప్పుడు అనవసరంగా మనం ఇద్దరం గొడవ పడ్డం అసలు మంచిది కాదు. నేను గొడవ పడలేను. రండి ఫ్రెండ్స్. భయపడుతున్నావా? ధైర్యంగా ఉంటేరా. హాయ్ పాప్. హాయ్ నానా. ఏమైందబ్బాయి విక్కీ, ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు? అవును నానా, ఈ రోజు మన సూట్ ని టెస్ట్ చేయమని చెప్పారు కదా. నేను క్లాస్ లో ఫస్ట్ క్లాస్ తీశాను. రేస్ లో కూడా నేనే ఫస్ట్. ప్రిన్సిపల్ సార్ తర్వాత ఇంటర్నేషనల్ రేస్ కాంపిటీషన్ లో నన్ను పాల్గొనమని చెప్పారు. వెల్ డన్ విక్కీ. నా వరకు నిన్ను అన్ని పోటీల్లోనూ హీరోగానే చూడాలి. ఇది వీడికి తొలి అడుగు మాత్రమే. ఇక ముందు ముందు చూడు.
నానా నా క్లాస్ లో శివ అని ఒక అబ్బాయి ఉన్నాడు. మొత్తం స్కూల్ అంతా తనని హీరో అని చెప్తున్నారు. ఈ రోజు తను 0 అయ్యాడు, నేను హీరో అయ్యాను. అదంతా తర్వాతలే విక్కీ. నువ్వు ఆ ట్రాక్ సూట్ ని యూజ్ చేయాలి అనుకుంటే ఫిజికల్ గా నువ్వు ఫిట్ గా ఉండాలి. లేదంటే ఆ ట్రాక్ సూట్ ఎనర్జీని నువ్వు అసలు తట్టుకోనే లేవు. ఏమంటావు ప్రొఫెసర్? నేను చెప్పింది కరెక్టేనా? అవును విక్కీ బాబు, నువ్వు ఫిట్ గా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఈ ట్రాక్ సూట్ నీకు కావలసినవన్నీ ఇస్తుంది. ఓకే అంకుల్, నేను ఫిజికల్ గా ఫిట్ అవుతాను. నానా ఆ శివ కుంఫులో ఫిట్ అంతా. నేను ఒకసారి శివతో ఆ కుంఫు కాంపిటీషన్ లో పాల్గొంటాను. ఆ మ్యాచ్ లో నేను తనని ఓడిస్తాను. దాని తర్వాత స్కూల్ అంతటా నా పేరే చెప్తోంది. అద్భుతంగా ఉంటుంది. ఓకే విక్కీ, కానీ అంతవరకు నువ్వు ఫిజికల్ ఫిట్ మీద దృష్టి సారించు. ఏంటి విక్కీ, నిన్ను నీ ఫ్రెండ్స్ తో ఉండటం వల్ల ఎక్కువ రెచ్చిపోయావు అనుకుంటా. ఇప్పుడ్రా శివాతో కుంఫు ఆడటానికి రెడీనా? ఇప్పుడ్రా తల పడదాం. లేదు, అది పక్కనున్న వాళ్ళు చెప్పారు, అందుకే ఇలా చేశాను. మామూలుగా ఏంటంటే నేను జాగింగ్ కోసమే ఇక్కడికి వచ్చాను. నేను ఎవరితోనూ ఫైట్ చేయదలుచుకోలేదు. శివ రా, మనం పోట్లాడదాం. ఒకసారి ఉండండి, నేను నీళ్ళు తాగొస్తాను. కాసేపు ఆగండి. ఏంటిది ఇలా అండర్ బల్టీ కొడుతున్నాడు? ఇప్పుడు రండి, ఎంతమంది వచ్చినా నేను ఇప్పుడు కొట్టగలను. ఐఎమ్ రెడీ. ఇప్పుడే కదా ఈ విక్కీ శివతో ఫైట్ చేయడానికి భయపడ్డాడు. నీళ్లు తాగి ట్రాక్ సూట్ వేసుకోగానే ఇంత ధైర్యం వీడికి ఎలా వచ్చింది? విక్కీ, వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. నాకు నీతో గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. ఫైట్ చేయడానికి ఉద్దేశం లేదా, లేదంటే భయపడుతున్నావా అని చెప్పు. విక్కీ, ఇంకొంచెం సేపట్లో మన వాడు ప్రిన్సిపాల్ బ్యాగ్ పట్టుకొని పారిపోతాడు. నువ్వు వాడిని వెంబడించి పట్టుకొని బ్యాగ్ తీసుకొచ్చి ప్రిన్సిపాల్కి ఇవ్వాలి. ఆ తర్వాత మీ ప్రిన్సిపాల్ మాత్రమే కాదు, స్కూల్లో ఉన్న అందరూ నిన్ను మెచ్చుకుంటారు. విక్కీ, వెళ్ళు. నా బ్యాగ్ తీసుకెళ్తున్నారు. నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నారు. ప్రిన్సిపల్ సార్, నేను ఆ బ్యాగ్ ని మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.